ఏమండోయ్, నేనండి మీ ఎదురుపాక అమ్మాయిని. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలండి. అందరినీ ఆ నాగం తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నానండి. చూస్తుంటే అందరూ పుట్టలో బాగానే పాలేసినట్టున్నారు. మనది వ్యవసాయ ఆధారిత దేశం అండి. తెల్లారితే రైతన్నలంతా పొలం గట్ల మీదే కదండి ఉండేది. కాబట్టి అమ్మా నాగం తల్లి, రైతన్నలు కంగారులో పడక తొక్కారనుకో పగోడనుకోకమ్మా. నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కారనుకో తొలగిపోతల్లి. మా రైతుల్ని చల్లగా చూసి బాగా పంటలు పండేలాగా దీవించమ్మా. రైతులు బాగుంటేనే కదమ్మా మేమంతా బాగుంటాం. వాళ్ళ వల్లే మాకు టయానికి 5 ఏళ్ళు నోట్లోకి పోతున్నాయి. ఇవన్నీ ఆలోచించే మన పూర్వీకులు రకరకాల ఆచారాలు సాంప్రదాయాలు మనల్ని ఆచరించమని చెప్పారు. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా ఫాలో అయిపోదాం. ఆగండి ఆగండోయ్, ఇంతకే పాము పాలు తాగదు కదా. మరి పుట్టలో పాలు ఎందుకు పోసారో మీకు తెలిస్తే కామెంట్ చెయ్యండి. వీడియోని లైక్ చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. ఉంటానండి మరి. హాయ్.